ఒకప్పుడు ఎన్డీఏ 1 వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ 1 ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు ఒక రకంగా బలమైనటువంటి పార్టీగా నిలబడ్డాడు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం నిలబడటానికి టీడీపీయే కారణం ఆ రోజు. అందువల్ల వాజ్పేయి ప్రభుత్వంలో ఎన్డీఏకు సారథిగా ఒక రకమైన సారథ్యాన్ని చంద్రబాబు నాయుడు వహించగలిగాడు. కానీ ఆ రోజుకు ఈ రోజుకున్న పరిస్థితి ఏంటి? ఆ రోజు వాజ్పేయి ఎరాలో చంద్రబాబు నాయుడు ఒక టవరింగ్ లీడర్, ఎన్డీఏలో ఒక ప్రతిష్టాత్మక నాయకుడు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టిన నాయకుడు, జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాడు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా కూడా అంతకుముందు ఇదే పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ ఈవెన్ నేషనల్ ఫ్రంట్కు చైర్మన్ పదవిలో ఎన్టీ రామారావు ఉండే. ఆ రోజు నుంచి ఈ రోజున్న పరిస్థితి ఏంటి? బీజేపీతో పొత్తుకు వారాల తరబడి నెలల తరబడి ఎదురుచూసి వెంపర్లాడి చివరకు పొత్తు బీజేపీ అంగీకరిస్తే, దయతలిచి అంగీకరించిన రీతిలో ప్రవర్తిస్తే టీడీపీ దానికి సై అనాల్సి వచ్చింది. ఆఖరికి బీజేపీ తనకు బలం కన్నా ఎక్కువ సీట్లు అడిగింది. అసెంబ్లీ సీట్లు చాలా అడిగింది. అసెంబ్లీ సీట్ల వరకు టీడీపీ నియంత్రించగలిగింది. పార్లమెంటు సీట్లలో 1/4 25 లోక్సభ సీట్లు ఇస్తే 6 సీట్లు బీజేపీకి ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల బలంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో నిజంగా 25% బలం బీజేపీకి ఉందా? మరి 6 ఎంపీ సీట్లు ఇచ్చి కప్పం కట్టుకొని కట్నం చెల్లించి బీజేపీ మైత్రి అంగీకరించినందుకు టీడీపీ వ్యవహరించాల్సి వచ్చింది. ఏం జరిగింది? ఈ మార్పు కారణం ఏంటి? కమాండింగ్ పొజిషన్లో ఉన్న టీడీపీ, డిమాండింగ్ పొజిషన్లో ఉన్న టీడీపీ ఈరోజు ప్లీడింగ్ పొజిషన్కు ఎందుకు పడిపోయింది? కారణం దేశంలోనూ రాష్ట్రంలోనూ మారిన రాజకీయాలే. దేశంలో మారిన రాజకీయం ఏంటంటే బీజేపీ బలపడింది. అప్పటి వాజ్పేయి అద్వానీ తరహా నాయకత్వం కాదు. మిత్రుల పట్ల గౌరవంగా ఉదారంగా ఉండేటువంటి స్వభావమున్న పార్టీ నాయకత్వం కాదు. బీజేపీ పెరుగుదల మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రత్యర్థి అయినా మిత్రుడైనా చేయాల్సిన పని చేసే నాయకత్వం ఇప్పుడు బీజేపీకి ఉంది. బీజేపీకి స్వయంగా మెజారిటీ ఉంది. 2014లో సొంతగా మెజారిటీ వచ్చింది, 2019లో మెజారిటీ వచ్చింది, 2024లో కూడా అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలవాలని చూస్తోంది. అందువల్ల ఇవాళ వాస్తవానికి టీడీపీ అవసరం బీజేపీకి లేదు. బీజేపీ ప్రభుత్వం రావటానికి టీడీపీ అవసరం లేదు. ఇక రాష్ట్ర రాజకీయాలు కూడా మారాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు ఎన్డీఏలో లేకపోయినా గత 5 ఏళ్లుగా తమ అవసరాల కొరకు బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇస్తాయి, భవిష్యత్తులో కూడా ఇస్తాయి. ఇప్పుడు టీడీపీ, బీజేపీ కలిసినా కూడా మోడీ ప్రభుత్వం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఖరి మార్పు ఉంటుందని అనుకోను. ఎన్నికల తర్వాత కూడా మోడీ ప్రభుత్వాన్ని సహకరిస్తూనే ఉంటారు. కారణం, ఈ సహకారానికి ప్రాతిపదిక రాజకీయం కాదు, వ్యక్తిగతం. జగన్మోహన్ రెడ్డి పైన కూడా సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర సంస్థను ఉపయోగిస్తుందన్న భయం ఒకవైపు ఉంది. రాష్ట్రంలో టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న రాజకీయం మారింది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. టీడీపీ గతంలో ఉన్నంత బలం లేదు. అందువల్ల రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు, దేశంలో మారిన రాజకీయ పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఎదురు చూడాల్సి వచ్చింది అమిత్ షా అపాయింట్మెంట్ కొరకు. సీనియర్లకు గౌరవం ఇవ్వడు మోడీ అని 2019కి ముందు మోడీ పైన చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించేవాడు. అద్వానీ పేరు చెప్పి కూడా విమర్శించాడు. ఇప్పుడు సీనియర్లకు గౌరవం ఇవ్వకపోయినా మోడీ అవసరం లేదు, అమిత్ షా కొరకైనా ఎదురు చూపులు చంద్రబాబు నాయుడుకు తప్పలేదు.